టు ఎస్బీ మీడియా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కొన్ని పత్రికలలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ను చూద్దాం. ముందుగా ఈనాడు, భారీగా ఐఏఎస్ల బదిలీలు, 63 మందికి స్థానచలనం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణతేజ, పలు శాఖల్లో కమిషనర్లు డైరెక్టర్ల మార్పు. ఇక బ్యానర్ వార్తగా, వరద ముంపు, రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం. రోడ్ల కోత, 100 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పెద్దవాగు నీటితో వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు జలమయం. కృష్ణా గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం. ప్రకాశం బ్యారేజ్ గేట్ల ఎత్తివేత, నీట మునిగి ఒకరు, ఇల్లు కూలి ఇద్దరు దుర్మరణం అంటూ ఇక్కడ వార్తను హైలైట్గా రాశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, ప్రజలు తిరస్కరించిన మారని జగన్, ఉనికి కోసమే హత్య రాజకీయాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం, తెదేపా కార్యకర్తల హింసకు పాల్పడ్డ కఠిన చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక అంటూ వార్త. ఎంపీల పనితీరుపై 3 నెలలకోసారి సమీక్ష, ఎంపీలు మంత్రులు సమన్వయంతో పనిచేయాలి, కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలి, ఒక్కో ఎంపీకి 2-3 కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యత, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు. 24న ఢిల్లీలో ధర్నా చేస్తాం, రాష్ట్రంలో దాడులపైన పార్లమెంటులో గలమెత్తాలి, ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి, వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలతో జగన్, పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి, మరో 4 రాజ్యసభ సభ్యులు గైర్హాజరు అంటూ వార్తనిచ్చారు. బంగ్లాదేశ్లో ఆగని హింస, మరో 43 మంది మృతి, 103కు చేరిన కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు. ఇక సాక్షి, ఒకే క్లౌడ్ని నమ్ముకుంటే ఇంతే, ప్రపంచానికి గుణపాఠం నేర్పిన మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ అవుటేజ్, ఖర్చుల నియంత్రణకు క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతున్న ఐటీ సంస్థలు. అజూర్ క్లౌడ్ సర్వీస్లో అప్డేట్తో ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన పలు సేవలు ఇప్పుడు ఇతర క్లౌడ్ సర్వీసులపై కంపెనీల దృష్టి. మ్యాక్స్, లీనక్స్ వంటి సేవలపైన దృష్టి పెట్టాలంటున్న నిపుణులు. భారీగా ఐఏఎస్ల బదిలీలు, 63 మందికి స్థానచలనం కల్పిస్తూ ఆదేశాలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కేరళ కేడర్కు చెందిన కృష్ణతేజ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎంవి శేషగిరిబాబు. ఇక బ్యానర్ వార్తగా, యావత్ దేశం దృష్టికి అటవిక పాలన, 24న ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం అంటున్న వైఎస్ జగన్. మనతో కలిసి వచ్చే పార్టీలన్నిటినీ కలుపుకొని పోరాటం చేద్దాం, రాష్ట్రంలో సాగుతున్న దారుణ కాండను వారికి వివరిద్దాం, ఢిల్లీ ధర్నా తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లోనూ గళమెత్తాలి, రాష్ట్రంలోని ఘటనలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం, అదే విషయంపై పార్లమెంటులో నినాదించాలి, అలా చంద్రబాబుకు గట్టి హెచ్చరిక పంపాలి, లేకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదు, అసెంబ్లీ సమావేశాలను నిరసన, గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఈ అరచకాలు ఒక పార్టీకి పరిమితం కావు, అవి ప్రజాస్వామ్య మనుగడకే పెద్ద దెబ్బ, లక్షలాది మందికి పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం అంటూ వార్తను హైలైట్ చేశారండి. ఇక మరొక వార్తను చూసినట్లయితే, ఫీజులు గుండెలు గుబిళ్ళు, దేశంలో విపరీతంగా పెరుగుతున్న విద్యా వ్యయం. 2008లో ఐఐటి బాంబేలో బీటెక్ ఫీజు 1,08,000, ఇప్పుడు 8 లక్షలు. గత 16 ఏళ్లలో 6.92 లక్షల పెరుగుదల. 2011-12లో ఎన్ఐటి తిరుచులో బీటెక్ ఫీజు రూ. 1,42,000, ఇప్పుడు 5 లక్షలు. గత 12 ఏళ్లలో 3,60,800 పెరిగిన ఫీజు. 2005లో ఐఐఎం అహ్మదాబాద్లో ఫీజు డిఐఎం ఫీజు 3 లక్షలు, ఇప్పుడు 25 లక్షలు. గత 16 ఏళ్లలో 8 రెట్లు పెరిగిన ఫీజు. మొత్తం మీద ఐఐటీల్లో గత 15 ఏళ్లలో 7 సార్లు ఫీజుల పెంపు, ఎన్ఐటీల్లో గత 12 ఏళ్లలో 3 సార్లు వడ్డింపు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 8 సార్లు వడ్డన, ఎంబీబీఎస్కు ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీలో 80 లక్షల నుంచి 1.25 కోట్లు, అదే డిమ్డ్ యూనివర్సిటీలో 1.25 కోట్ల మంది రూ. 2 కోట్లు. ఆ కోర్సు ఈ కోర్సు అనే తేడా లేకుండా అన్నింటికీ బాధుడే బాధుడు, ఆకాశాన్ని అంటుతున్న ఫీజులను కట్టలేక భారీగా విద్యార్థులు డ్రాప్ అవుట్లు అంటూ వార్త. ఇక వైద్య విద్య ఫీజు ఇన్ సర్వీస్ కోటా కుదింపు, ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో 15%, నాన్ క్లినికల్లో 30% కేటాయింపు, విజయవాడ డెంటల్ కళాశాలకు రాష్ట్రం హోదా తొలగింపు అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే, దళితుడు లాకప్ డెత్, మచ్చుమర్రి బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం. అనుమతులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల అదుపులో 6, విచారణలో 4 ప్రమేయం లేదని తేలడంతో విడుదల. మిగిలిన వారిని చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు. దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత, ఉబ్బిపోయిన మృతుడి 2 చేతులు కాళ్ళు, డొక్క వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు. మిడుతూరు పిఎస్ నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు. లాకప్ డెత్ వెలుగు చూడకుండా పోలీసుల పాట్లు. మృతుని బంధువులతో రాజీ, గుట్టుగా అంత్యక్రియలు.
థర్డ్ డిగ్రీతో పాటు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ. విచారణలో పాల్గొన్న సస్పెండ్ అయిన పోలీసులు అంటూ వార్త. నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదే. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక దృష్టి. రాష్ట్రంలో మళ్లీ పొలిటికల్ గవర్నెన్స్ కొనసాగాలి. 2029 గెలుపునకు ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. ఉనికి కోసమే వినుకొండ హత్యకు జగన్ రాజకీయ రంగు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రిస్తాం. పోలీసులు స్పందించకపోతే నేనే విచారణకు వస్తా అంటూ వార్త. కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం మాఫియా తరహాలో చెలరేగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఆదాయానికి గండి, నేతలకు కాసులు. లారీలు, కంటైనర్ల ద్వారా హానికరమైన చవక మద్యం దిగుమతి. జిల్లా, మండల, గ్రామస్థాయి నేతల ద్వారా గ్రామాలు, పట్టణాల్లోకి ప్రతి పల్లెలో టీడీపీ లీడర్ల బెల్ట్ షాపులు. ప్రభుత్వ దుకాణాల వద్ద అక్రమ మద్యం విక్రయం. లారీల తనిఖీ చేయొద్దని పోలీసులకు ముందుగానే హుకుం అంటూ వార్తనిచ్చారండి. ఆంధ్రజ్యోతి. వరద గోదావరి పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. జల దిగ్బంధంలో మరిన్ని గ్రామాలు. రేపు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. అల్లూరు జిల్లా చింతూరులో 207 మిల్లీమీటర్ల వర్షం. వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు. పూర్తిగా మునిగిన గండిపోసమ్మ ఆలయం. సహాయ చర్యలకు 21.50 కోట్లు విడుదల. ఒడిశాలో తీరం దాటిన వాయుగుండం. నేడు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు వంటి వార్త. ఇక మరొక వార్త. ప్రతి రూపాయి రాబట్టండి. కేంద్రం పథకాలకు వచ్చే నిధులన్నీ తీసుకురండి. అమరావతి, పోలవరం, జల్ జీవన్ ఇతర ప్రాజెక్టులకు నిధులు అవసరం. వెనుకబడిన ప్రాంతాలకు రాయితీ పథకాలు 100 కోట్లు వచ్చేలా ఉన్నా వదలొద్దు. విభజన హామీల అమలు జరగాలి. పలు ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించాలి. ఎంపీలు, మంత్రులతో భేటీలో చంద్రబాబు. నిధులు రాబట్టడంపై మార్గదర్శకం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నిర్దేశం. ప్రతి 15 రోజులకు సమీక్షిస్తానని వెల్లడి. జగన్ కుట్రలు సాగవు. ఉనికి కోసమే ఫేక్ రాజకీయం. ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదు. శాంతి భద్రతల అంశంలో రాజీ లేదు. పోలీసులు కఠినంగా ఉండాలి అంటున్న బాబు. ఎంపీలకు శాఖల బాధ్యతలు. కేంద్రంలో పనుల పరిష్కారం. నిధులన్నీ రాబట్టేందుకు పని విభజన. శాఖలు కేటాయించిన చంద్రబాబు అంటూ వార్తను హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే పట్టాలెక్కిన పాలన. 64 మంది ఐఏఎస్ల బదిలీలు. సీఎంఓలో శాఖల కేటాయింపు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నియామకం పూర్తి. జాయింట్ కలెక్టర్లకు పోస్టింగ్ల ఖరారు. ఇక మళ్లీ ఏడాది దాకా బదిలీ లేనట్టే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్గా కేరళ ఐఏఎస్ కృష్ణతేజ. రిజిస్ట్రేషన్ ఐజీగా శేషగిరి బాబు. కలెక్టర్గా అవకాశం దక్కని కీర్తికి ట్రాన్స్కో ఎండీగా నియామకం అంటూ వార్తండి. అలాగే విషం చిమ్మడమే నైజం, అదే విద్వేషపు రాత, నిజాల ఊచకోత. రోత పత్రికలలో టీడీపై అడ్డగోలు దాడులు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అరాచక పర్వం. వివక్షల్లోకి వచ్చిన 5 వారాలకే జగన్ గగ్గోలు. నాడు వివేక హత్య కోడికత్తు చంద్రబాబు పైకే. ఇప్పుడు వినుకొండ ఘటన టీడీపీ పైనే. అసలు నిజాలు మరిచి రోత రాతలు అంటూ వార్త. రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్లో నినాదించండి. 24న ఢిల్లీలో ధర్నాకు అన్ని పార్టీలను పిలవండి. వైసీపీ ఎంపీలకు జగన్ ఆదేశం. నీట్ ఫలితాల్లో రాజ్కోట్ రహస్యం. ఈ ఒక్క నగరంలో 85% మందికి అర్హత. ఒకే కేంద్రంలో 789 మందికి 550 నుంచి 720 మార్కులు. రాజస్థాన్ కేంద్రంలోనే చిత్ర విచిత్రాలు. సీకర్లో 2037 మందికి 650కి పైగా. కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు వెల్లడి. యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా. వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన మనోజ్ సోని మరో 5 ఏళ్లు పదవీకాలం ఉండగానే నిర్ణయం. 15 రోజుల కిందటే రాజీనామా. తాజాగా వెలుగులోకి. ఇకపై సామాజిక ఆధ్యాత్మిక సేవలో పయనం. పూజా కేత్కర్ ఉదంతంతో సంబంధం లేదు అంటున్న యూపీఎస్సీ. ఆ 5 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు అనుమతి ఇవ్వండి. నిర్మాణాలు పూర్తి చేస్తాం. సిబ్బందిని పెడతాం. ఎన్ఎంసీకి లేఖ రాసిన కాలేజీల ప్రిన్సిపళ్లు. ఎన్ఎంసీ సరేనంటే కొత్తగా 500 సీట్లు. గత సర్కారు తప్పిదాలతో నిలిచిన అనుమతి. రేపటి నుంచి పార్లమెంట్. తొలి రోజు ఆర్థిక సర్వే. ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. ఇక ఇవి ఈరోజు ప్రధాన వార్తలు.